కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు జన్మదిన వేడుకలను తుమ్మలపల్లి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరప మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి పాల్గొని పెనుగుదురు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండారు మురళి మాట్లాడుతూ పెనుగుదురు గ్రామానికి ఎన్నో సేవలు చేశారని, తమ తండ్రి కోవలోనే తన కొడుకు తుమ్మలపల్లి మాచారావు తుమ్మలపల్లి చారిటబుల్ ట్రస్ట్ తుమ్మలపల్లి వెంకటరత్నం తండ్రిగా ముందు ఉంటాడని అన్నారు. అనంతరం సుమారు 1000 మంది పేదలకు వాటర్ టిన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగుదురు నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు, గుబ్బల భవానీ, సత్తిబాబు, పబ్బినేడి హరిబాబు, పబ్బినేడి వెంకట్రావు, దేవ్ శ్రీనివాస్, తుమ్మలపల్లి బాబులు, తుమ్మలపల్లి బాబీ, వాడ్రేవు వీరస్వామి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 వెళ్ళిపోకమ్మా, ఆడవాళ్ళు వెళ్ళిపోకమ్మా, వెళ్ళిపోక ఓకే అండి ఓకే అండి ఇలా ఇలా చూడండి, ఇలా చూడండి. అందరికీ టిన్నులు ఇస్తున్నారండి. పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదిస్తూ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. వాటర్ కూడా మాకు ఫ్రీ చేస్తున్నారండి. బాగా చూసుకుంటున్నారు. మంచినీళ్ళు తాగుతున్నామండి. అందరూ త్వరగా మంచినీళ్ళు తాగుతున్నామండి. ఏది లేబర్కి కూడా ఏదో కొంత ఆదరణ ఇచ్చారండి. ఆదరణ ఇచ్చి మళ్ళీ ఎందుకు తాగుతున్నామండి బాబు. ఆయన చచ్చిపోయారండి, ఆయన పేరు ఉండిపోయింది బాబు. ఇది ఏదో అబ్బాయి గారు ఇస్తున్నారు. ఇది గత 2017 సంవత్సరంలో తుమ్మలపల్లి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు ఇక్కడ పెనుగుదురు గ్రామానికి వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరికీ కూడా నిత్యం మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు, ఈవినింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ప్రజలందరికీ కూడా ఈ వాటర్ అందుబాటులో ఉంచేలాగా తుమ్మలపల్లి వెంకటరత్నం ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు తుమ్మలపల్లి మాచారావు గారు నిత్యం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచుతూ ఈ వాటర్ ప్లాంట్ని ప్రజలందరికీ కూడా అంకిత భావంతో మనం ప్రజలకి మన గ్రామానికి ఏదో చేయాలనే ఒక తాపంతో కూడా వాళ్ళ నాన్నగారు స్థాపించిన ఒక గుడి కావచ్చు, అలాగే స్కూల్ బిల్డింగ్లు అలాంటివి కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రి గారు చేశారు. ఆయన అడుగుజాలలో ఈవేళ వాళ్ళ కుమారుడైన మాచారావు గారు కూడా అదే రీతిలో ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పనులు ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా హర్షించేలాగా ప్రవర్తించి ప్రతి పని కూడా సగపెడుతున్నారు. వీళ్ళకి ఈ మంచినీళ్ళు దగ్గర 9 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది. ఫ్రీగా ఒక పైసా కూడా ఆశించకుండా మళ్ళీ ఇక్కడ ఒక గుమస్తాను పెట్టి ఆ గుమస్తా ద్వారా 10,000 15,000 అతనికి ఇచ్చి ఈ ట్రస్ట్ నడుపుతున్నారు. ఈ కుటుంబానికి ఎప్పుడూ కూడా ప్రజల ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ టీవీఆర్ ట్రస్ట్ అనేది ముందు బాబురావు గారు ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత ఈయన కూడా ఆ అడుగుజాడలో నడాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ టిన్నులు ఫ్రీగా 400 టిన్నులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తుమ్మలపల్లి మాచారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా. అలాగే తుమ్మలపల్లి మాచారావు గారి తండ్రి గారైన తుమ్మలపల్లి వెంకటరత్నం గారు ఆయన బతుకున్న టైంలో ఆయన అనేక మంచి కార్యక్రమాలు గ్రామానికి చేస్తూ, అలాగే మన వెంకటేశ్వర స్వామి గుడి కట్టినప్పటి నుండి ఆయన సొంత నిధులతో కొంత భూమి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడున్న భూమి, అలాగే ప్రజల సహకారాలతో అనేక నిర్మాణ పనులు, ఎదర గోపురం పనులు కానీ, వెనకాల కానీ, గుడి ప్రాంగణంలో కొన్ని ముఖ్యమైన పనులు కానీ ఆయన నిధులు తెచ్చి బయట నుంచి
ఎంతో డెవలప్ చేయడం జరిగిందండి. ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడైన తుమ్మలపల్లి మాస్టరావు గారు ఆయన సొంత నిధులతో వెంకటేశ్వర స్వామికి గుడికి లోపల ప్రాంగణం అంతా టైల్స్తో అందంగా సుందరీకరణంగా టెంపుల్ ఆవరణం అంతా నిర్మించడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కొంత స్కూల్కి కూడా స్థలం ఇచ్చి స్థలాన్ని 10 మంది చదువుకునే పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ స్కూల్ నిర్మాణం కూడా ఆయన సొంత నిధులతో కొంత డెవలప్ చేయడం జరిగిందండి. అలాగే ఒక గంటన్నర వ్యవధిలో వెంటనే ఆ పనులు సక్రమంగా చేయించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉచిత వాటర్ సప్లై ఆయన చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. స్కూల్లో పిల్లలు ఎవరైతే కొంత చదువులో రాణించి ఫస్ట్ వచ్చేదారో వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్గా మా కుటుంబం తరఫున ట్రస్ట్ ద్వారా కొంత ల్యాప్టాప్లు కానీ ఆర్థిక సాయం కానీ మెమోంటోలు కానీ ఇవ్వడం జరుగుతుంది. భగవంతుడు మా తండ్రి గారి ద్వారా భగవంతుడు మాకు ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంతో మా కుటుంబంతో పాటు కొంత గ్రామ ప్రజలు కూడా చేయాలనే దృక్పథం మా తండ్రి గారి దగ్గర నుంచి మాకుండి మాకు భగవంతుడి దయ వల్ల మేము అదే కొనసాగించాం. ఇక ముందు కూడా భగవంతుడి ఇచ్చా నా కుటుంబం బాగా సెటిల్ అయింది. ఈ ప్రజాసేవకి ముఖ్యంగా పెనుగుదురు గ్రామానికి మరికొంత చేయాలనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. నా కుటుంబం ఊర్లో కొంత ఎక్కువగా ఉన్నది. వీళ్ళందరి సహకారంతో నేను చేయగలనని నమ్ముతూ ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మా ఓపిక నుంచి చేయగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పుట్టినరోజుకి మా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళకి నా ధన్యవాదాలు.